నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలు ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమన కరుణాకర్ రెడ్డిపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూలీలకు నిర్బంధ వెట్టి చాకిరీ నుండి విముక్తికి చర్యలు చేపట్టండి నిర్బంధ వెట్టి చాకిరీ కూలీలను గుర్తించడంలో డివిజన్ స్థాయిలో తహసీల్దార్లకు అవగాహన పెంచండి పేర్కొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను అద్భుతంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య వార్తల్లోని వివరాలు టీటీడీపై అసత్య ఆరోపణలు ఆధ్యాత్మిక క్షేత్రంపై దుష్ప్రచారం చేస్తున్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై జిల్లా ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలు చేశారంటూ భూమనపై జిల్లా ఎస్పీకు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను భానుప్రకాష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునుసుబ్రహ్మణ్యం, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్, గవ్వల అశోక్, దీపక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచులకు గోమాతలు దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా పక్కకు కనబడతాయేమో. మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో నేను కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356, భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టు కేసు కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను అద్భుతంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తాతయ్యగుంట గంగమ్మ గుడిలో జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ అన్ని విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. గతంలో ఏర్పాట్లు, ప్రస్తుతం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైశిష్ట్యానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. నగరపాలక సంస్థ తరపున చేయాల్సిన అన్ని ఏర్పాట్లను పరిశీలించాలని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు సరఫరా చేయాలని, వాహనాల పార్కింగ్, క్యూ లైన్ల ఏర్పాటు, భక్తులు పొంగళ్లు పెట్టుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అన్నారు. కమిషనర్ వెంట తాతయ్యగుంట గంగమ్మ గుడి ఈవో జయకుమార్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ రాజు, ఏసీపీ బాలాజీ, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, రవి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో నిర్బంధ వెట్టి చాకిరికి బలవుతున్న కూలీలకు విముక్తి కలిగించడానికి చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్బంధ వెట్టి చాకిరి కూలీ విధానం నిర్మూలనపై జేసీ విద్యార్థులతో కలిసి సంబంధిత అధికారులు మరియు రోప్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్బంధ వెట్టి చాకిరి విధానం పౌల్టీ పరిశ్రమలు, ఇటుకల తయారీ ప్రాంతాలలో చాలా వరకు అమలవుతోందని, దీని కారణంగా ఆర్థిక శ్రమ దోపిడీతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అటువంటి వారిని గుర్తించడానికి ఆర్డీఓలు డివిజన్ స్థాయిలో తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 1976 నిర్బంధ కూలీ విధానం నివారణ చట్టంను పక్కాగా అమలు చేయాలని సూచించారు. కార్మిక శాఖ, డిఆర్డీఏ, డ్వామా, జెడ్పీసీఈఓ తదితర అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన తరుణంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నిర్బంధ కూలీలను గుర్తించాలన్నారు. నిర్బంధ కూలీలకు పునరావాసం కలిగించిన అనంతరం వారు గతంలో చేసిన పనులకు సంబంధించి బాండెడ్ లేబర్ రిలీఫ్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. బాండెడ్ లేబర్ సమస్యలను వారిని గుర్తించే విధానాలు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి రక్షణ సంబంధిత అంశాలపై విపులంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెట్టి చాకిరి, మానవ అక్రమ రవాణా, ఒక నేరం అంశాలకు సంబంధించి గోడ పత్రికలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ జేసీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్, డిపిఓ సుధాకర్ రావు, డిఎం&హెచ్ఓ డాక్టర్ సుధారాణి, నెహ్రూ యువజన కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, డిటిడబ్ల్యూఓ మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతిలోని పెద్దకాపు వీధిలో వెలసిన శ్రీరామభజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక భక్తులు ప్రతిరోజు అర్చన అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. స్థానిక భక్తులు ప్రతిరోజు అర్చన అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదారులుగా దొడ్డారెడ్డి, మునికృష్ణారెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పెద్దకాపు వీధిలోని భజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. నగర ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కళాకారులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేఎన్ రాజా, కాగితాల చంద్ర, దొండారెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలు పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 9వ రోజు శ్రీరాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదారులుగా దొడ్డారెడ్డి, మునికృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. మళ్ళీ ఎల్లుండికి 11వ రోజు పట్టాభిషేకం ఉంటుంది. ఈ పట్టాభిషేకంతో శ్రీరామనవమి ఉత్సవాలు ముగిస్తాయి. పెద్దకాపు వీధి భజన మందిరంలో ఈ 11 రోజులు అంగరంగ వైభవంగా స్థానికులు, భక్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇది పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో శ్రీరాముని పటాన్ని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ రేపు బుధవారం జరిగే పట్టాభిషేకంలో పాల్గొని శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఆయన
ఆయురారోగ్యంగా సీతారామోత్సవ కాలం మనం భద్రాచలంలోనూ ఒంటిమిట్లోనూ ఎట్లా నిర్వహించారో ఆ మాదిరిగా నిర్వహించారు. కాబట్టి ఈరోజు అంటే ఈ గ్రామ ప్రజలకు కానీ పెదకాపు లేఅవుట్ ప్రజలకు కానీ ఆయురారోగ్యంగా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ సీతారామ కళ్యాణ మహోత్సవ కాలం మందు ఆ దేవుని ఆశీస్సులు వీళ్ళకి కూడా మెండుగా ఉండాలని చెప్పి ప్రజలకు అందరికీ ఆయురారోగ్యంగా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సీతారామాంజనేయ స్వామి దేవతా కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. జై శ్రీరామ్. గ్రామ ప్రజలు అందరూ కలిసి కట్టుగా బ్రహ్మాండంగా సీతా కళ్యాణం బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి వాళ్ళకందరికీ ఆయురారోగ్యంగా ఈ సీతారామాంజనేయ స్వామి దేవతా కృపా కటాక్షతో కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వచనాలు అందరికీ బ్రహ్మాండంగా తిరుపతి గ్రామ ప్రజలకందరికీ బాగుండాలని చెప్పి వేడుకుంటూ సీతారామాంజనేయ స్వామి దేవతా కృపా. జిల్లాలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలోనే అంగన్వాడీ కార్యకర్తల నియామకం శుభ పరిణామమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు ఆయాలను మొత్తం 20 మందిని నియమించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేశారని పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడారని అన్నారు. మీరు బాధ్యతాయుతంగా పనిచేయాలని మాతా శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నపిల్లలపై ఇంట్లో తల్లి పాత్రను పోషించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. పిల్లల ఆహార నాణ్యతలో రాజీ లేకుండా చూడాలని మంచి పౌష్టికాహారం పిల్లలకు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. విమర్శలకు తావు ఇవ్వకుండా మీ ప్రతిభను మీ ఉద్యోగ ధర్మంలో చూపించండి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా 20 మంది అంగన్వాడీ కార్యకర్తలను నియమించినందుకు ఎమ్మెల్యేకి అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోందని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ సమావేశపు మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ సమావేశ మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, బిఎల్ఓలు చర్యలు చేపడుతున్నారని ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మరణించిన వారి ఓటును కుటుంబ సభ్యులకు నోటీస్ అందించి తొలగిస్తామన్నారు. ఒక ఓటరు 2 నియోజకవర్గాలలో ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించినట్లయితే బిఎల్ఓల ద్వారా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చర్యలు చేపడుతున్నామన్నారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా 6,665 ఓటర్లను తొలగించడం జరిగిందని, ఇందులో 642 మంది ఓటర్లు మరణించారని, 5,588 మంది ఓటర్లు వలస వెళ్లారని, 435 మంది ఓటర్లు పునరావృతం అయినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులైన టీడీపీ ప్రతినిధి సురేంద్ర కుమార్, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ ఉదయ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం, సిపిఎం ప్రతినిధి గంగరాజు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పరదేశి మరియు ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ వాసుదేవన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో మంత్రి పరిటాల సునీత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పరిటాల సునీత స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కోట మండలం చిట్టూరు పిహెచ్సి పరిధిలోని కోట 2 మరియు గూడూరు మండలం చెన్నూరు పిహెచ్సి పరిధిలోని నెల్లటూరు గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సుల్లో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మమోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ జ్యోతి, డాక్టర్ నాగరాజు, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చైతన్య భాను, డాక్టర్ పద్మావతి, ఎంపీటీసీలు దారా సురేష్,
శంషుద్దీన్, ముబీన్ బాషా, సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక 2 నిమిషాలు చెప్పేసి ఇంకా ఇది చేస్తాము. అందరికీ ఇప్పుడు స్క్రీనింగ్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. రక్త పరీక్షలు అనేది చేస్తూ ఉంటారు. అలాంటి పరీక్షలు కాదు, జస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు అంటారు. అంటే ఉందా లేదా అనేసి దానికోసం మాత్రమే. ఇప్పుడు క్యాన్సర్ అనేది తొలి దశల్లోనే తెలుసుకుంటే, అంటే మొదటి దశలోనే ఫస్ట్ 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ 2 స్టేజెస్ లో తెలుసుకుంటే వాటికి ట్రీట్మెంట్ కానిస్తే మళ్ళీ నార్మల్ లైఫ్ అనేది అవుతుంది. అదే లాస్ట్ 2 స్టేజెస్ ఉన్నాయి, 3rd స్టేజ్ 4th స్టేజ్. మనకి లక్షణాలు అవన్నీ తెలియకపోవడం వల్ల, అపోహల వల్ల, ఎవరికి ఏమన్నా చెప్తే ఎవరేమనుకుంటారు, ఈ సింటమ్స్ చెప్తే ఈ లక్షణాలు చెప్తే ఏమనుకుంటారు, అపోహలతో ఎవరు ఇట్లాంటివి గర్భసంచికి రొమ్ము పరీక్షలు ఎవరు బయట చెప్పుకోలేరు. సో దానికోసమే మేము తిరుపతి నుండి మీకోసము వచ్చాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలు. ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమన కరుణాకర్ రెడ్డిపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. కూలీలకు నిర్బంధ వెట్టి చాకిరీ నుండి విముక్తికి చర్యలు చేపట్టండి. నిర్బంధ వెట్టి చాకిరీ కూలీలను గుర్తించడంలో డివిజన్ స్థాయిలో తహసీల్దార్లకు అవగాహన పెంచండి పేర్కొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరను అద్భుతంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.